హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు అత్యంత ముఖ్య గమనిక అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ నియమాలు అమలు సమస్యలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు మరియు కుటుంబ పెన్షనర్లకు వయసు పెరిగే కొద్దీ లభించే అదనపు పెన్షన్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌కు సంబంధించి కొన్ని ముఖ్యమైన నియమాలు, ప్రస్తుత అమలు విధానం మరియు ఎదురవుతున్న సమస్యల గురించి అయితే ఆహ్, తెలుసుకుందాము. సో, ముఖ్యంగా ఏక్యూపీ ఎప్పటినుంచి వర్తిస్తుంది? మంజూరు తేదీ నియమం చూసుకున్నట్లయితే, ఒక పెన్షనర్ తన పుట్టిన తేదీ నెల మధ్యలో ఉన్నప్పటికీ వారు అదనపు పెన్షన్ అర్హత సాధించేందుకు నిర్ణీత వయస్సును ఉదాహరణకు 70, 75, 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆ నెల మొదటి తేదీ నుంచే రీజనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు చేయబడుతుంది. ఉదాహరణకు ఒక పెన్షనరు మే 14వ తేదీన 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు అనుకుందాం. నిబంధనల ప్రకారం వారికి పెరిగిన పెన్షన్ 75 ఏళ్లకు వర్తించేటటువంటి 12% అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఆ నెల మొదటి తేదీ అంటే మే 1వ తేదీ నుండే వర్తిస్తుంది. అది మరియు ఆ నెల పెన్షన్‌తో కలిపి చెల్లించబడుతుంది. పుట్టినరోజు వచ్చే వరకు వేచి ఉండవలసిన అవసరం లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ స్లాబ్‌లు లభ్యమైన సమాచారం మేరకు ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా పెన్షనర్లకు వారి వయసు ఆధారంగా బేసిక్ పెన్షన్‌పై అదనంగా చెల్లించే ఏక్యూపీ శాతం క్రింది విధంగా చెప్పుకోవచ్చు. 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి బేసిక్ పెన్షన్ పైన 7% అదనం, 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి 12% అదనం. సో, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే పూర్తి చేసుకున్న అంటే 70 సంవత్సరం మొదటి రోజు నుంచి కాదు. సో, 70 సంవత్సరాలు, 75 సంవత్సరాలు ఈ విధంగా కంప్లీటెడ్ అయిపోయిన తర్వాత అన్నమాట. ఇక 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి బేసిక్ పెన్షన్ నుంచి 20% అదనం. కొన్ని ఈ విధంగా తదుపరి స్లాబ్‌లు 85, 90, 95 మరియు 100 సంవత్సరాలకు వరుసగా 30, 40, 50, 100%గా అయితే ఈ విధంగా వర్తిస్తుంది. సో, ఇది అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు ప్రక్రియ. గతంలో 70 సంవత్సరాలు నిండిన పెన్షనర్లు తమకు ఏక్యూపీ మంజూరు చేయమని సంబంధిత ట్రెజరీ అధికారి ఎస్‌టీఓ గారికి నిర్దిష్ట ఫార్మాట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది. సో, ప్రస్తుతం ఆటోమేషన్ పెన్షనర్ల డేటాను ముఖ్యంగా వారి పుట్టిన తేదీలను కంప్యూటర్‌లోనే ఉంటాయి కాబట్టి మరియు పెన్షన్ సాఫ్ట్‌వేర్‌తో పెన్షన్ సాఫ్ట్‌వేర్ అనుసంధానం చేయడం ద్వారా చాలా సందర్భాల్లో ఎటువంటి దరఖాస్తు అవసరం లేకుండానే వ్యవస్థ స్వయం సంచాలకంగా పనిచేస్తుంది. పెన్షనర్ నిర్ణీత వయస్సు పూర్తి చేయగానే సాఫ్ట్‌వేర్ దాన్ని గుర్తించి ఆ నెల నుండి వర్తించే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ లెక్కించి పెన్షన్‌తో కలిపి జమ చేస్తోంది. ఏక్యూపీ జమ కాకపోతే ఏం చేయాలి? ఒకవేళ అడిషనల్ క్వాంటమ్ వయస్సు ఒకవేళ అర్హత వయస్సు 70 ఏళ్ళు దాటిన తర్వాత కూడా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఆటోమేటిక్‌గా పెన్షన్‌తో కలిపి జమ కాకపోతే పెన్షనర్ వెంటనే తమ పరిధిలోని సబ్ ట్రెజరీ అధికారిని వ్యక్తిగతంగా కలిసి విషయాన్ని వారి దృష్టికి తీసుకురావాలి. అవసరమైన పత్రాలతో సంప్రదిస్తే సమస్య పరిష్కారం అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక కుటుంబ పెన్షనర్ల విషయంలోనూ ప్రధాన సమస్య మరియు పరిష్కారం. సో, ఫ్యామిలీ పెన్షన్‌కి సంబంధించి కూడా చాలామంది ఈ యొక్క ఫ్యామిలీ పెన్షనర్లు మరణించిన ఉద్యోగి లేదా పెన్షనర్ యొక్క భార్య లేదా భర్త ఇతర అర్హులైన కుటుంబ సభ్యులు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ప్రయోజనం పొందలేకపోవడానికి ముఖ్య కారణం వారి డేట్ ఆఫ్ బర్త్ అండి. సో, సబ్ ట్రెజరీ లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ రికార్డులలో నమోదు కాకపోవడం లేదా తప్పుగా నమోదు కావటం, పెన్షనర్ పుట్టిన తేదీ నమోదై ఉంటుంది. కానీ వారిపై ఆధారపడిన కుటుంబ పెన్షనర్ యొక్క పుట్టిన తేదీ వివరాలు వ్యవస్థలో సరిగ్గా లేకపోవడం వల్ల వారికి వయసు ఆధారిత అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ప్రయోజనం ఆటోమేటిక్‌గా అందటం లేదు. సో, ఈ సమస్య అయితే ఉంది. ఇక సంఘాల వైఫల్యంపై విమర్శ. ఈ డేట్ ఆఫ్ బర్త్ నమోదు సమస్య పరిష్కారానికి రాష్ట్ర పెన్షనర్లు సంఘాలు ఇప్పటికీ
సరైనటువంటి చొరవ చూపి ప్రభుత్వంతో సంప్రదించి ఖచ్చితమైన సులభతరమైన మార్గదర్శకాలు లేదా ప్రభుత్వ ఉత్తర్వులు, జీవో జారీ చేయటంలో విఫలమయ్యాయని కొందరు పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది అత్యంత విచారకరము. పెన్షనర్ల విజ్ఞప్తి: ఇప్పటికైనా పెన్షనర్ల సంఘాలు ఈ సమస్యల తీవ్రతను గుర్తించి, కుటుంబ పెన్షనర్ల పుట్టిన తేదీలను అధికారికంగా సులభంగా నమోదు చేయడానికి ఒక ప్రామాణికమైనటువంటి విధానాన్ని రూపొందించేలాగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, అవసరమైన ఉత్తర్వులు ఇప్పించాలని రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్లు బలంగా కోరుకుంటున్నారు. ఏక్యూపీ అనేది పెన్షనర్ల వయసు రీత్యా లభించే ఒక ముఖ్యమైన ఆర్థిక భరోసా మరియు వారి హక్కు. దీని అమలులో ముఖ్యంగా కుటుంబ పెన్షనర్ల విషయంలో ఉన్న సాంకేతిక మరియు విధానపరమైన అడ్డంకులను తొలగించి, అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ ప్రయోజనం సకాలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అందేలాగా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంది. సో, ప్రభుత్వము మరియు ట్రెజరీ అధికారులు మరియు పెన్షనర్ల సంఘాల పైన అయితే ఉంది.